బీజేపీ నాయకుడు పవన్ అని జనాలు అనుకుంటున్నారా? పవన్ కళ్యాణ్కి సొంత పార్టీ ఉంది. దాని పేరు జనసేన. అది 2014 మార్చిలో హైదరాబాద్లో ఏర్పాటు చేశారు. ఇక పవన్ కళ్యాణ్ పార్టీకి ఒక గుర్తు ఉంది. ఆయన పార్టీకి రాజకీయ సిద్ధాంతం సైతం ఉంది. కానీ పవన్ని జనసేన నాయకుడిగా జనాలు చూడడం లేదా? ఆ పార్టీ అధినేతగా ఉన్న పవన్ని అలా చూడకుండా మరెలా చూస్తున్నారు అంటే బీజేపీ నేతగానేనట. ఈ విషయం మీద పీసీసీ చీఫ్ షర్మిల తనదైన శైలిలో సెటర్లు పేల్చారు. ఆమె పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ ఆయన జనసేనలో ఉన్నారో లేక బీజేపీలో ఉన్నారో మాకైతే అర్థం కావడం లేదని అన్నారు. జనాలు కూడా ఇదే రకంగా కన్ఫ్యూజన్ లో ఉన్నారని ఆమె చెప్పడం విశేషం. ఆమెను మీడియా పవన్ కళ్యాణ్ గురించి ప్రశ్నించింది. మాతృభాష అమ్మ, హిందీ భాష పెద్దమ్మ అని హిందీ దివాస్లో పవన్ చేసిన వ్యాఖ్యలను షర్మిల దృష్టికి మీడియా తీసుకుని వెళ్ళింది. దాని మీద రియాక్ట్ అయిన షర్మిల పవన్ ఏ పార్టీలో ఉన్నారో అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. అంటే ఆయన జనసేన అధినేతగా ఉన్న బీజేపీ ఎజెండాతో ముందుకు సాగుతున్నారన్నది ఆమె వ్యాఖ్యల భావనగా ఉందని అంటున్నారు. అయితే పవన్ హిందీ భాషకు సంబంధించిన ఇష్యూలోనే కాకుండా ఇంకా చాలా విషయంలో బీజేపీ ఫిలాసఫీనే తన ఫిలాసఫీగా చేసుకుని మాట్లాడుతున్నారని అంటున్నారు. హిందుత్వలో అలాగే సనాతన ధర్మం అని పవన్ ఆ మధ్య నుంచి ఈ మధ్య కాలం దాకా చేస్తున్న వ్యాఖ్యలు అన్ని బీజేపీ సిద్ధాంతాలుగానే ఉన్నాయని అంటున్నారు. అయితే మిత్రపక్షంగా ఉంటూ వస్తున్న జనసేన బీజేపీల మధ్య బంధం గట్టిగానే బలపడింది. అదే సమయంలో బీజేపీకి అండగా పవన్ ఉంటూ వస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో విరివిగా పాల్గొనడమే కాకుండా దక్షిణాదిన బీజేపీకి నమ్మకమైన నేస్తంగా ఉన్నారు. దాంతోపాటు పవన్ బీజేపీ విధానాలు సిద్ధాంతాలను కూడా ఇష్టపడుతున్నారు అని అంటున్నారు. అయితే పవన్ విషయంలో చూస్తే గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలతో పోల్చి చూస్తూ పాత వాటిని సోషల్ మీడియాలో పెట్టి మరి ఆయన మీద విమర్శలు ఎక్కువ పెడుతున్నారు. ఒకనాడు హిందీని దేశమంతా రుద్దుతున్నారు అని పవన్ విమర్శించిన పాత వీడియోలను కూడా బయటకు తెస్తున్నారు. ఇప్పుడు మాత్రం హిందీని పెద్దమ్మ అని ఎలా అంటారని బీజేపీ వ్యతిరేకులు అంతా ఆయన మీద తీవ్ర వ్యాఖ్యలే చేస్తున్నారు. మరోవైపు చూస్తే హిందుత్వం మీద పవన్ చేస్తున్న వ్యాఖ్యల పట్ల కాంగ్రెస్ సైతం మండిపడుతున్నారు. కాంగ్రెస్ కూడా పవన్ ని తప్పుపడుతుంది. అందులో భాగమే షర్మిల వ్యాఖ్యలుగా చూడాలని అంటున్నారు. కన్యాశుల్కంలో గిరీశం అన్నట్లుగా ఒపీనియన్స్ మార్చుకోవాల్సింది రాజకీయ నాయకులే, అందులో తప్పేముంది అన్నమాట ఉంది. మరి పవన్ గతంలో అలా అన్నారని ఇప్పుడు ఇలా అనకూడదని ఎక్కడైనా ఉందని ఆయన మద్దతుదారులు అంటున్నారు. ఏది ఏమైనా పవన్ బీజేపీకి బలమైన నమ్మకమైన ప్రియమైన మిత్రుడిగా ఉన్నారు అన్నది ఆయన రాజకీయ వ్యవహార శైలి అయితే తెలియజేస్తుంది అన్నది విశ్లేషకుల మాట.